సీత ఇంకెంతసేపు అడుగుతావు? పత్రికలు మార్చేటోళ్ళ టైం అవుతుంది, వాళ్ళు అత్తారు కావచ్చు సర్ది పట్టుకొని. నువ్వు పోయి చెప్పను సర్ది పెట్టుకోపోదాం. అగో అయిపోయింది, ఒక్క నిమిషం. సర్ది కూడా సర్ది పెట్టినా. అవును, సీనల్ లేచిండా? ఆడు ఇంకా లేవలే. ఇంకా లేవలేదా? సరే సరే లేపకు, పండుకునేది. అగో లేపకపోతే ఎట్లా? రాత్రి కూడా బాగా లేటుగా చిండు, ఏం తినకుండానే పండుకున్నాడు. ఇప్పుడు కూడా లేపకపోతే మన ఆరోగ్యం ఏమైతుంది? అందుకే లేపి ఇంత తినబెట్టత్తా. పో తినబెట్టు పో. అది ప్రేమ అవుతుంది నీకు తమ్ముడు అంటే బాగా. సీను, అరే సీను లేవురా. అక్క ఇగో నేను మీ బావ పొలం కాడిపోతున్నాం. అన్నం కూర అన్న అండి పెట్టినా, లేచి తినిబిడ్డ. సరే అక్క. అక్క నేను కూడా రావునా పొలం కాడికి? ఏం వద్దురా, ఎండలో నువ్వెందుకు, మంచిగా తిని ఇంట్లోనే ఉండు. సరే అక్క. సరే మరి మేము పోయేస్తాం. సరే. అయ్యో రానే పడితే నేను మధ్యలో కాడ బకెట్ ఉన్నదా? అట్లే అన్నీ ఉన్నది. దూపా దూపా అంటారు పోగానే. ఉన్నది ఇక్కడే. మనిషా సరే వస్తాను, ఒక 1 అవర్లో ఉంటా. సరేరా. ఇంట్లో వెళ్ళేనట్టున్నారు కదా, చేను కాడికి ఇట్లా వేరేంది మరి, ఆడిపోతాం మరి. వీడు ఏడి ఎప్పుడు లేటే వస్తాడు, రోజు నన్నైతే ముందు రమ్మంటాడు, వీడైతే అస్సలు రాడు. ఆగు, వాడు రాని, వాడి సంగతి చెప్పు. హాయ్ మనీషా. పో. ఏందిరా అలిగినావా? మరి లేకపోతే ఎప్పుడు నేనే ఫస్ట్ రావాలి, ఒక్కరోజు కూడా నువ్వు ముందు రావు. సారీ రా బంగారం, కూర్చున్నా. బంగారం మాట్లాడరా. మరేంట్రా, నువ్వంటే నాకు ఎంత కోపం ఉంటుందో అంతకు రెట్టింపు ప్రేమ ఉంటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం సీను. నాకు కూడా బంగారం నువ్వంటే చాలా ఇష్టం రా. నా గుండె చప్పుడు విను, నీ పేరే వినబడుతుంది. ఓకేనా బంగారం, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వు నా బంగారు కుందవు కన్నా. అబ్బా సీను, బాగా లేట్ అయిందిరా, నేను వెళ్తా ఇంటికి. అబ్బా కాసేపు ఉండొచ్చు గానే. ఉండేదాన్ని కానీ మా అమ్మకు మన మీద అనుమానం వచ్చింది. మొన్ననే నా వాట్సాప్ చెక్ చేసింది, మన మెసేజ్ మొత్తం చూసింది. అవునా? అది కూడా కాక దుబాయ్ నుండి మా బావ వచ్చిండు, ఆయనకిచ్చి నన్ను పెళ్లి ఎత్తదంట. నువ్వే ఎట్లనన్నా చేసి మీ అక్క బావను ఒప్పేసీను. సరేనే, నేను టైం చూసుకొని మాట్లాడుతుంది. అబ్బా తొందరగా ఒప్పి పెళ్లి చేసుకుందాం. సరేరా, నువ్వు భయపడక. సరే సరే వెళ్ళు. సరే బాయ్. బాయ్. ఎండ మళ్ళీ గట్టిగా చంపుతుంది, వాన ఇలా వాన వస్తాయి కావచ్చు. అది కొట్టేటప్పుడు కొడతలేదు, అక్కిర అన్నప్పుడు కొడుతుంది వాన. గట్టి గట్టిగానే 6 రోజులు కొట్టినాయి, ఇప్పుడు ఎండ ఇట్లా కొడతాను. ఇగో నువ్వు ఎట్లా గట్టేసేస్తా, నువ్వు కొంచెం అట్లా పత్రికలు బా. సరే
అరే చెట్లు ఇట్లానే ఉన్నా పురుగు పట్టింది నా చూడు జరా కొత్త ఇగో పురుగు చూడు పురుగు పాడుగాను ఎట్లా పట్టింది మొన్ననే మందు కొట్టినా మళ్ళీ పురుగు పట్టి ఎట్లా రామ ఇట్లయితే ఎట్లా పూతకొచ్చింది అమ్మ సీత మామా మంచిగున్నావా మంచిగా ఉన్నాం మంచిగా ఉన్నారా అత్తమ్మ ఎట్లుంది బాగున్నది అత్తమ్మ పిల్లలు అందరూ ఇప్పుడు వస్తాను మంచిగా ఇప్పుడు వస్తున్నాను ఇంత బాగానా అట్లా కూర్చుందప్ప చేనులకు వచ్చినాక వచ్చి ఇంటికి వచ్చిన ఇంటికి వరకు గొల్లెం పెట్టి ఉన్నది అయ్యో తాళం వేసి ఉన్నది ఇంటికి వరకు నేను మరి చేను కాడికి వచ్చాను ఇటు దాకా వచ్చాను ఇంత ఫోన్ చేసినా ఇప్పుడు ఆగదు ఇంటికాన్నే ఏంది మామ ఇంత ఏగిర్తం మీద వచ్చినా ఏంది పని సీత పెద్ద పని మీద వచ్చాను రా అత్తమ్మ పానం మంచిగా ఉండలేదు అయ్యో బిడ్డ పెళ్లి చేద్దామని ఒకటే పట్టుబడుతుంది నాకు బిడ్డ పుట్టినప్పుడు మా అక్క నా దగ్గర మాట తీసుకున్నదిరా మీ తమ్మునికి ఇచ్చే పెళ్లి చేయమా గాముచ్చట కొరకు వచ్చాను రా మరి ఏమంటారు మీరు మేమేమంటాం మావా నువ్వు మా మేనమావవి మా అమ్మకి తోడ పుట్టినోడివి మా అమ్మనే మాట ఇచ్చిందంటే మేం కాదంటామా నీ బిడ్డను నా తమ్ముడికి ఇచ్చుడే లగ్గం చేసుడే సంతోషం సీత మరి మీ తమ్మునికి నా బిడ్డను చేసుకుని ఇష్టం ఉందో లేదో ఒక మాట అడిగితే మంచిగా ఉంటుందిగా ఏంది అని అడిగేది మా మాట కాదంటాడా చిన్నప్పటి సంది మా కొడుకు లెక్క పెంచుకున్నాము మా మాట అస్సలు తీసాడు నువ్వేం రంది పడకు బాబాయ్ నువ్వేం దిగులు పడకు మావా దాని గురించి మేము చూసుకుంటాం కదా ఇగో నీ బిడ్డ శైలజ మా ఇంటి కోడలు అయినట్టే ఇక సంతోషం రా నువ్వేం రంది పడకు బాబాయ్ సంతోషం బిడ్డ ఈ ముచ్చట మీ అత్తమ్మకి చెప్పినట్టుంటే ఇంకా 4 రోజులు ఎక్కువ బతుకుతుంది పోయేస్తాను మంచి రోజు చూసుకుని అత్త సీత సరే సరే మామ మస్తు సంతోషంగా పోతాడు మీ మామ మనం ఇన్ని రోజులు సీనియర్ పెళ్లి గురించి అస్సలు ఆలోచన చేయలే వాడికి చిన్నపిల్లాడు అనుకున్నాం కానీ మీ మామ మంచి ఆలోచన చేసాడు ఇవనుకో పెళ్లి చేసినాం అనుకో మనకు కూడా బరువు బాధ్యత తీరిపోద్ది ఇక అవునండి అని పెళ్లి చేస్తే మనకు కూడా బరువు బాధ్యత తీరిపోతుంది హాయిగా ఉండొచ్చు వాడు కూడా ఒక ఇంటివాడు అయితే ఇంటోడు అవుతాడు ఎవరు చూడు సీనిగాడు హలో బావా ఏంద్రా బండి పెట్రోల్ అయిపోయింది బావా ఒక 500 కావాలి ఆగో అది పెట్రోల్ అయిపోయిందట 500 కావాలట ఏం చూస్తున్నావు కొట్టు మరి పైసలు కొట్టు తొందరగా అయ్యో నీ ప్రేమో అగో 500 ఏం సరిపోతాయి వెయ్యి కొట్టు సరే సరే మా కొడుతాగు ఆగు లైన్ నుండు సరే బావ ఇంత సేపు చేస్తావు అరే పైసలు కొట్టడానికి కొట్టొద్దా వాడు ఎండలో ఎంత కట్టుబడుతుండేమో అక్కడ కొట్టినా వచ్చినా బావ వచ్చినాయి బావ వచ్చినాడు ఇంకేం అనకంటే కొన్ని నీకే సంబరం అవుతుంది అయ్యో సరే సరే అన్నం తిన్నావు బిడ్డ అక్క తిన్నాక్క అవునరా మా ఇంటికి వచ్చిండట ఎటు పోయినా చిన్న పని ఉండే అక్క బయటకైనా మామ వచ్చిండా ఇంటికి తాళం పెట్టుందని చేను కాడికి వచ్చిండ్లే అవునా అరే సీను నీకు ఒక ముచ్చట చెప్పాలరా ఏముచ్చాడక్క ఆ ముచ్చటిన్నాక మాకైతే మస్తు సంతోషమైంది మన మామ బిడ్డ శైలజ ఉంది కదా దాన్ని నీకు ఇచ్చి లగ్గం చేద్దాం అనుకుంటున్నాం నాకు పెళ్ళా అదే గట్ల రోడ్ పడతాను అమ్మ బతుకుండగానే మామ దగ్గర మాట తీసుకుందట నీకు ఇచ్చి లగ్గం చేయాలని ఇప్పుడు శ్రావణ మాసం కదా మంచి రోజులు వారం 10 రోజుల్లో ముహూర్తాలు ఉన్నాయట మావ అది చెప్పడానికే చేను కాడికి వచ్చి మాట్లాడిపోయిండు నిన్ను కూడా అడుగు అన్నాడు మనకి ఇష్టమా లేదా అని మేమే అన్నాము అరే మా మాట కాదని వాడు చిన్నప్పటి కొడుకులెక్క పెంచుకున్నాము ఖచ్చితంగా చేసుకుంటే మేము మాట ఇస్తాను అని చెప్పి ఇద్దరం కలిసి మాట ఇచ్చినాం మేము మామ సంబరపడుకుంటూ వేయండి మీ అత్త దగ్గరికి నువ్వు మా మాట కాదనవని మేము మావకి మాట ఇచ్చినాం అమ్మ మాట మనం కాదంటావా చెప్పు సరే అక్క ఆయన ముహూర్తాలు కూడా చూస్తా అన్నాడు ఇక్కడ మేము కూడా చూస్తాం శ్రావణ మాసం మంచిది నువ్వు అటు ఎటుగా పోకిగా సరే బావ సరేనా సరే సరేనా చేసుకో పని చేసుకో సరే
ఏంది అక్క బావకి ఇట్లా సడన్ సృష్టించిండ్రు. నేను మనిషికి మాట ఇచ్చిన కదా పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు వీళ్ళు మా అమ్మాయిన మామకు మాట ఇచ్చిండ్లంటే నేనేం చేయాలి ఇప్పుడు? వీళ్ళ మాట కాదని లేను, మనిషిని వదులుకోలేను. దేవుడా, ఈ విషయం మనిషిత్వం చెప్పాలి. హలో, మనిషి ఎక్కడున్నావు? అర్జెంట్గా రావా, కలుద్దాం. సరే. మనిషా, నీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి సీను. చెప్పు మరి. లేదు, నువ్వే ముందు చెప్పు. చెప్పు మనిషా. అది లేదు, నువ్వే చెప్పు. మనిషా, నువ్వే చెప్పు మనిషా. లేదు సీను, నువ్వే ముందు చెప్పు. సరే. మా అక్క ఆ, మా మేనమామ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తుందట నాకు. ఏంది సీను? అవును, చిన్నప్పుడు మా అమ్మ మా మేనమామ దగ్గర మాట తీసుకుందట, తన బిడ్డను నాకే ఇచ్చి పెళ్లి చేయాలని. మా మామ వచ్చి మా అక్కని అడుగుతూనే మా అక్క మా మామకు మాట ఇచ్చింది. మరి నువ్వేమన్నావు? నేను మా అక్క బావ మాటను కాదనలేకపోతున్నా మనిషా. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు మనిషా. నువ్వేదో ముచ్చట చెప్తాను. ఏం విషయం? నాది కూడా సేమ్ ప్రాబ్లం సీను. మా బావ దుబాయ్ నుంచి వచ్చిండు. మా అమ్మ మా బావకి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తుందంట. ఈ 2-3 రోజులలో ముహూర్తాలు ఉన్నాయి, పెళ్లి చేస్తా అంటుంది. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు సీను. ఇప్పుడు ఏం చేద్దాం మనిషా? నువ్వే చెప్పు. మన ఇంటోళ్ళేమో మన ప్రేమ విషయం వాళ్ళకి తెలియక వేరే పెళ్లి చేస్తాను బట్టే వాళ్ళ మాట కాదనలేము. మరి విడిపోదాం మనిషా. మనం మన పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుందాం. నువ్వేం మాట్లాడుతున్నావు సీను? నీకైనా అర్థమవుతుందా? వాళ్ళ కోసమా మనం ప్రేమించుకున్నది? నువ్వు ఎట్లా అంటావు విడిపోదామని? నేను మా అక్క బావ మాట కాదనలేదు మనిషా. వాళ్ళు ఏం చెప్తే నాకు అది. వాళ్ళు నన్ను అడగకుండే మాట ఇచ్చిండ్రు, కానీ నేను వాళ్ళ మాటను కాదనలేదు. మా అమ్మ కూడా మా బావకి ఇచ్చి ఎత్తానని మాట ఇచ్చింది. అదంతా కాదు సీను, ఇంకేదైనా చెప్పు నువ్వు. ఇంకేం లేదు మనిషయ్య, మన ఇద్దరం విడిపోవడమే. అదంతా కాదు సీను, మనం కలిసి ఉందాం. కూరదు మనిషా, వాళ్ళ మాట మనం కాదనలేము. వాళ్ళ కోసం మన ప్రేమని కాదంటున్నావు. నువ్వు లేకుండా నేను ఉండలేను సీను. నేను ఇదే చెరువులో ఒక చచ్చిపోతా. అరే మనిషా, వదిలి నన్ను. నీకేమైనా పిచ్చా? పిచ్చే. నువ్వంటే ఇష్టం లేదని కాదు మనిషా, ఇప్పుడు నేను ఏం చేయని పరిస్థితి ఉంది నాది. మా అక్క బావ మాటను కాదనలేదు నేను. సరే ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? నన్ను పెళ్లి చేసుకో సీను, ఇప్పుడే పెళ్లి చేసుకో, లేకపోతే నేను చచ్చిపోతా. నన్ను మోసం చెయ్యకు సీను. పెళ్లి చేసుకుందాం. నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను సీను. ఏడవకరా. సరేపా, పెళ్లి చేసుకుందాంపా. ఇవ్వాలని ఏమన్నా సీను, మరి మీ అక్క బావ ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు, అంతా భగవంతుడే చూస్తాడు. సీను, ఏమో సీత, సీత ఇట్రా. ఏంటయ్యా పంట పని చేసుకుంటుంటే పిలుస్తున్నావు? అటు చూడే. ఏంద్రా ఇది?
ఏంద్రా ఇది? ఎవరా అమ్మాయి? అక్క తన పేరు మనిష, నా క్లాస్మేట్. మేమిద్దరం ప్రేమించుకున్నాం అక్క. నేను లేకపోతే ఈమె చచ్చిపోతాను. తప్పని పరిస్థితిలో ఈమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అక్క. ఏంద్రా ఏంద్రా పెళ్లి చేసుకున్నావా? ఎవరిని పెళ్లి చేసుకున్నావు? మీ మామకి ఇచ్చిన మాటను మర్చిపోయినావా? అయ్యో ఏమయ్యా చూసినావా? ప్రేమించిండంట, పెళ్లి చేసుకున్నాడంట. అరే నీకు ఎట్లా మనసు వచ్చిందిరా పెళ్లి చేసుకోవడానికి? మేము చచ్చినాం అనుకున్నావురా? మీ మేనమాకు మేమేం మాట ఇచ్చినాం కాదురా. మా మాట జవదాటుడు ఎట్లా మాట ప్రకారం పెళ్లి చేసుకుంటా అని చెప్పినాం. మా ముఖం ఎట్లా చూపెట్టమంటారు ఇప్పుడు? ఇప్పుడు మామకి ఏమని చెప్పమంటావురా? ముదష్టబ్దానా, నా తమ్ముడికి ఏం మందు పెట్టవే? వానికి ఏం మాయ చేసుకొని నీ వల్ల వేసుకొని తిప్పుకున్నవే? అక్క తనను ఒక్క మాట కూడా అనద్దు. తను నా భార్య. ఇంద్రా, అది నీ భార్య? నిన్నగాక మొన్న పరిచయం అయింది, అది నీకు ఎక్కువైందారా? అమ్మ చచ్చిపోతే నిన్ను ఈ చేతుల్లో పెట్టుకొని పెంచిండ్రా, నా కళ్ళల్లో పెట్టుకొని పెంచిన. మీ బావైనా నిన్ను ఎప్పుడైనా ఒక మాట అన్నాడేమో గాని నేను నిన్ను పల్లెత్తు కూడా అనలేదురా. గసంటిది నన్ను దీనికోసం మాటలు అంటున్నావా? నన్ను మోసం చేయబుద్దయిందా నీకు? ఈ అక్క మాటకి విలువేనోడివి నువ్వు నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండద్దు. అసలు నాకు తమ్ముడే పుట్టలేదు అనుకుంటా, నా తమ్ముడే చచ్చిపోయింది అనుకుంటా. నువ్వు ఇక్కడ ఉండద్దు, పో. ఆగు సీత, ఆగు. ఏమద్దు, ఆగు. అక్క ఒక్కసారి నా మాట వినక్క. నేనెవరి మాటినో? నా కళ్ళ ముందు నువ్వు ఉండదు, ఇక్కడ చేడు. పోరా పో. నన్ను రాజని పెళ్లి చేస్తున్నావు కదా, నన్ను నవ్వులు పాలు చేసినావు కదా నలుగుట్లో, బజార్లో తలెత్తుకోకుండా చేసినావు కదా. నువ్వు ఎట్లా సుఖపడతావు నేను చూస్తా. నా ముసలి దాటి 10 మందిలో పేరు లేకుండా నాశనం అయిపోతావు. పోరా పో. క్షమించండి అక్క, క్షమించండి బావ. పద మనిషి. అగో ఎందుకు లేస్తాను? అగో కూర్చో కూర్చో. తమ్ముడా, తమ్ముడు ఏది ఆడకొచ్చింది నీకు ఇవాళ? ఇలా రాకిట్ల పండుగ అన్ను ఆడకొచ్చిండా? పిచ్చిదాను, రాగిట్ల పండుగ రాడు, ఏ పండుగ రాడు. నువ్వు నట్టే గుర్తు తెచ్చుకుంటాను. చూడు వాడు మళ్ళీ అత్తడు తిన్నావు. నువ్వేమన్నా అది నువ్వు వెళ్ళిపోరా, నువ్వు చచ్చినావు అనుకుంటాను. వాళ్ళు వెళ్ళబడుతుంది. వాడు ఇలా ఏం మెరుగు పెట్టుకొని వస్తాడు చెప్పు. నువ్వు అని మనిషి చూడు. అయ్యో మనిషా, ఎంతసేపు చెప్తావు? ఇంకా వెళ్ళందా ఫంక్షన్ కి? అయ్యో ఆగరాదు, ఎందుకంత తొందర? అందరు వేయరా? అందరు వేయండ్లు, మనమే లాస్ట్. అసలే సంధ్య అక్క ఫీల్ అవుతుంది.
అయ్యి మళ్ళీ సందేహ ఫీల్ అవుతుంది. సరే సీను, మా అన్న 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 మంచిగున్నావా అని ఇన్ని రోజులు ఈ చెల్లె నీకు యాదికి రాలేదా అని ఇన్ని రోజులు ఈ చెల్లెని ఇచ్చిపెట్టి ఎట్లున్నవే నేనేమన్నా చేయరాని తప్పు చేసినా నన్ను ఎలివేసినట్లు చేసిర్రు ఏడవకు చెల్లే, నిన్నెందుకు మర్చిపోతాంరా? మమ్మల్ని కాదని నువ్వు పెళ్లి చేసుకున్నందుకు అమ్మకు నాన్నకు నీ మీద కోపం ఉందిరా. నాకెందుకు ఉంటుందిరా నీ మీద కోపం? అవును చెల్లె, ఏడవకరా అమ్మ. ఈరోజు రాఖీ పండగరా, నీతోటి రాఖీ కట్టించుకుందామని వచ్చిండ్రా. ఈ రాఖీ నాకు కట్టి చెల్లె. అన్నప్ప అన్న నీకు రాఖీ కడతప్ప. చెల్లె పోయేస్తారా? బావా పోయేస్తా. ఉండరా 2 రోజులు? అబ్బా బావ పని ఉంది, నేను మళ్ళీ వస్తా. మళ్ళీ వచ్చినప్పుడు 2 రోజులు కాదు, వారం రోజులు ఉంటా. సరే బావ పోయేస్తా. సరే చెల్లె పోయేస్తా. సరే అన్న. మనిషా, మా అక్క దగ్గరికి పోదామే. మా అక్కతో నేను రాఖీ కట్టించుకుంటాను. ఏమి సీను, మీ అక్క దగ్గరికి పోదామా? మీ అక్కతోనే రాఖీ కట్టించుకుంటావా? ఆమె ఎన్ని మాటలు తిట్టింది, మన ఇద్దరిని ఎన్ని శాపనార్థాలు పెట్టింది, మర్చిపోయినావా? మనిషా, మా అక్క బావ మాట కాదు నేను పెళ్లి చేసుకున్నందుకు అలా కోపం వచ్చి 4 మాటలు అన్నారే, అంతేగాని వాళ్ళ మాటలు మనకు శాపనార్థాలు కాదే, ఆశీర్వాదాలు. మా అక్కను చూడక ఇన్ని రోజులు అవుతుంది, దగ్గర సంవత్సరం అవుతుంది. ఎట్లుందో ఏమో. ఈ రాఖీ పండుగ రోజు నేను మా అక్కతో రాఖీ కట్టించుకుంటాను. నా కోసం మా అక్క ఎదురు చూస్తుంది, నాకు తెలుసు. సీను, నువ్వెన్నన్నా చెప్పు, మనం మీ అక్క దగ్గరికి పోవుడే అద్దు, నువ్వు మీ అక్కతో రాఖీ కట్టించుకునుడే అద్దు. ఏందే, నేను మా అక్కతో రాఖీ కట్టించుకోవద్దా? ఇప్పుడు నీ అన్నత్త ఎందుకు రాఖీ కట్టినవేందే నువ్వు? అట్లా నేను అక్కతో రాఖీ కట్టించుకోవద్దా? మనిషా, ఈరోజు మా అక్క దగ్గర కూడా మా అక్కతో రాఖీ కట్టించుకున్నాడే. నడు నడు. అక్క మళ్ళీ ఏమైంది నీకు? అగో, సీను వచ్చినవారా? అయ్యో అక్క ఏమైంది అక్క నీకు? పక్షవాతం వచ్చిందిరా. పక్షపాతమా? అక్క నాకు ఒక్క ముచ్చటనే చెప్పబోతురేంది బావా? అక్కకి ఇంత అయినా నీకు ఫోన్ చేసిందా? నీ ఫోన్ కలుతలేదు, నంబర్ మార్చుకున్నావో ఏందో. పక్షవాతం వచ్చిందా? మంచిగా నీకు ఇట్లా కావాల్సింది. అరే సీను, పొద్దున్న నుంచి నువ్వు అత్తవు రాఖీ కట్టాలని చూస్తుందిరా. నేనే గొప్పడ్డా. తిట్టరాని తిట్టిన వాడు మళ్ళీ ఎట్లా అత్తాడు? అయ్యో బావ, రాడు మర్చిపోని తిట్టినా. నేనెందుకు రాను బావా? నా అక్కతో ప్రతి సంవత్సరం రాఖీ కట్టించుకుంటా. నా అక్క తిడితే నాకు అవి ఆశీర్వాదాలు, శాపనార్థాలు కాదు బావా. అరే సీను, నువ్వు అంటే మీ అక్కకు ప్రాణం రా. నీ మీద బెంగ పెట్టుకుంది, నువ్వు అత్తవో రావా అని చెప్పేసి అట్లా అయిందిరా. తప్పంత నాదే బావా, తప్పంత నాదే. నేను చేసిన పాపానికి నా అక్క శిక్ష అనుభవిస్తాను. నన్ను క్షమించాక తప్పంత నాదే అక్క. చిన్నప్పటి నన్ను కన్నా కొడుకు లెక్క పెంచిను. మీ మాటినాక నేను చేయరా తప్పు చేసినాక నా వాళ్ళకి ఇట్లా అయినాక బావా, నేను ఇల్లే ఉంటాయ్యా. నేను నా అక్కతో ఉంటా, నా అక్కనే మంచిగా చేసుకుంటా. నేను అక్కనే మళ్ళీ ఇప్పట్లాగా చూసుకుంటా.
నాకు ఎప్పటిలాగా ఉండాలి మళ్ళా. ఏంది సీను, మీ అక్క కాడు ఉంటావా? శుభమా అని మనం పెళ్లి చేసుకొని వస్తే దీవించాల్సింది పోయి శాపనార్థాలు పెట్టింది. నా తమ్ముడే లేడు, వాడు సచ్చిండు అనుకుంటా అన్నది. ఆ శాపనార్థాలు ఏమో మనకు తగలలే సీను, అవన్నీ తిరిగి ఆవకే తగిలిని. అందుకే బాగా అనుభవిస్తుంది. ఏదో రాఖీ కట్టించుకుంటామంటే నీ ఎంట వచ్చిన, అంతేగాని ఈడు ఉంటా చేస్తా అంటే కుదరదు. అవన్నీ అన్ని నువ్వు మర్చిపోయినవేమో, నేను మర్చిపోలే. ఉన్నాడు వీడి నుంచి. ఒసేయ్, మా అక్క గురించి ఏం మాట్లాడుతున్నావే? నీకేం తెలుసా? సీను ఆగరా. అరే మా కోసం మీరెందుకు లొల్లి పెట్టుకుంటారా? చూడు చెల్లి, ఆ రోజు మీరు పెళ్లి చేసుకుని వచ్చినాక ఆశీర్వదించి లోపలి తీసుకుపోవాల్సిందే. కానీ మీరు మాకు తెలియకుండా చేసుకున్నందుకు ఏదో కోపంగా అనరాని మాటలు అన్నాం. ఆ మాటలకే శిక్ష అనుభవిస్తాను. అక్క లేకుండా తమ్ముడు, తమ్ముడు లేకుండా అక్క ఎన్నడూ లేరు వాళ్ళు. చెల్లి, మీరు కాకపోతే మాకు ఎవరున్నారు చెప్పు? ఇక వాళ్ళిద్దరిని విడలేకు చెల్లి, తప్పైంది. బావ, అక్క అక్క అరే మనిషా, నీకు నా అక్క గురించి ఏమేరకనే? చిన్నప్పుడే మా అమ్మ నన్ను చచ్చిపోతే నన్ను కొడుకు లెక్క పెంచిలే ఇల్లు. ఏ రోజు కూడా నాకు ఇంత కష్టం రానియలేదు. నన్ను పెద్ద పెద్ద చదువులు చదివించింది. మా అక్క తినక నాకు పెట్టిందే. నీకేమెరకరా మా అక్క గురించి? ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను మా అక్క నుంచి పెట్టి నీతో రావాలి నాన్న. నేను ఇగో నీకు ఇష్టం ఉంటున్నా ఇటు ఉండు, లేకపోతే పో. కానీ నేను మా అక్క బావ విడిచిపెట్టి మాత్రమే రాను. లేదక్క, నిన్ను విడిచిపెట్టి నేను పోను. చెల్లి, సరే పెద్ద మనసు చేసుకో. నేను అంత తిన్నారా? వాళ్ళు అంత ప్రాధేయపడుతున్నారు. నాకు నువ్వంటే ఎంత ప్రేమ ఉందో బావకు కూడా వాళ్ళ అక్క అంటే అంతే ప్రేమ ఉంటుంది కదరా. నాకు నువ్వు ఎలాగైతే రాకట్టావో బావ కూడా వాళ్ళ అక్కతోటి రాకట్టించుకోవాలి. నీ ఆడబిడ్డకు ఆపద వచ్చింది చెల్లె. ఈ సమయంలో బావ నువ్వు ఇక్కడ ఉండడమే కరెక్ట్ చెల్లె. నా మాటిని చెల్లె, బావ నువ్వు ఇక్కడే ఉండండి. సరే అన్న, అన్న నన్ను క్షమించే. అక్క నన్ను క్షమించు. ఏదో ఆ రోజు సీనుని తిట్టిరనే కోపం తప్ప మీ మీద నాకేం మాత్రం పగలేదు. మీతో కలిసి ఉండడం నాకు ఇష్టమే. అక్క నాకు రాకి అడుగుపా బావ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎల్జీ ఫిల్మ్స్. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఒక మంచి ఆలోచనతో, మంచి థీమ్తో మేము ఈ వీడియో రూపంలో మీ ముందుకొచ్చాం. తప్పకుండా ఈ వీడియోని చూసి ఆదరించండి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ రాఖీ పౌర్ణమికి సంబంధించి అక్క తమ్ముడి యొక్క అన్యోన్యతను గురించి, ప్రేమానురాగాల గురించి చక్కగా వివరించడం జరిగింది. ఆదరించి తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.